హలో అందరికీ అందరూ ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నటి బ్రోస్. చాలా రోజుల తర్వాత ఈరోజు ఒక వీడియో తీస్తున్నాననమాట. లైక్ సంక్రాంతి అప్పుడు తీసినానంటే మళ్ళీ ఇంకా అసలు టైం కుదరలేదు. అండ్ హెల్త్ ఒకటి అసలు బాగుండడం లేదు. నాదైనా సరే, పిల్లలదైనా సరే, బ్యాక్ టు బ్యాక్ లైక్ కోల్డ్, కాఫ్ అందరికీ ఇప్పుడు అదే నడుస్తుంది. సో కొంచెం మా చిన్నోడు కాఫ్ వచ్చిందంటే అస్సలు వదలదనమాట. సో ఇంకా ఆ విషయం వల్ల నేను ఎక్కువ వీడియోస్ కూడా తీయట్లేదు, లైక్ షార్ట్స్ కూడా పెట్టట్లేదు అనమాట. సో చాలా తక్కువ, వీక్లీ వన్స్ అట్లా పెడుతున్నాను. సో ఇప్పుడు వచ్చేసి చలో టైం కొంచెం కుదిరింది, వీడియో ఒకటి ఒక లాంగ్ లెంత్ వీడియో పోస్ట్ చేద్దామని అనుకున్నాను అనమాట. సో మీరు నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి, ఓకేనా? సో ఇంకా వీడియోకి వచ్చేస్తే రేపు వచ్చేసి మా యానివర్సరీ అనమాట, 11th యానివర్సరీ. సో ఈరోజు డేట్ వచ్చేసి 17th, 18th ఆఫ్ మార్చ్కి మా పెళ్లి రోజు. సో ఇంకా మా హస్బెండ్ అయితే ఇప్పుడు ఆఫీస్కి వెళ్ళినారు. ఇప్పుడు టైం వచ్చేసి ఎంత అవుతుంది? 11, ఎగ్జాక్ట్ 11 అవుతుంది. ఇంకా ఏమంటారు, ఆయనకి కొంచెం సర్ప్రైజ్ ఇద్దామని చెప్పేసి నేను చిన్న చిన్న సర్ప్రైజెస్ ప్లాన్ చేసినాను అనమాట. నేను ఎప్పుడంతే బర్త్డే రోజైనా సరే, యానివర్సరీ డే రోజైనా సరే, నేను ఆ రోజు ఏమి ఇవ్వను. లైక్ 1 day బిఫోరే, లైక్ 12 అయిన తర్వాత అన్నీ ప్లాన్ చేసేస్తాను అనమాట. ఒకటే రోజు అదే టైంలో అన్నీ ఇచ్చేస్తాను. సో అన్ని చిన్న చిన్న గిఫ్ట్స్ నాకు తోచినట్టు, ఐ మీన్ ఆయనకి ఏమేమి నచ్చుతాయో సో అవన్నీ కొంచెం మైండ్లో పెట్టుకొని, ఆయనకి ఎక్కువ సర్ప్రైజెస్ అంటే ఇష్టం ఉండదన్నమాట. సో కొంచెం చిన్నగా, పిల్లలు అయితే పండుకున్నారు, అందుకే కొంచెం మెల్లగా కూడా మాట్లాడుతున్నాను. యాక్చువల్లీ ఇప్పుడిప్పుడే మళ్ళీ ఏమంటారు, స్కూల్కి వెళ్తున్నారు కదా. సో చాలా ఐ మీన్ హెల్త్ బాగాలేకపోవడం వల్ల ఒక 15 days వరకు వెళ్ళలేదు అనమాట స్కూల్. ఇంకా ఇప్పుడే వెళ్ళడం స్టార్ట్ చేసినారు. సో పడుకొని ఉన్నారు. వాళ్ళ నిద్ర ఎందుకు డిస్టర్బ్ చేయాలని చెప్పేసి ఇంకా వాళ్ళైతే పడుకొని ఉన్నారు. ఆ డోర్ క్లోజ్ చేసేసినాను. ఇంకా కేక్ రెడీ చేసినాను అనమాట. సో మీరు అనుకోవచ్చు, అరే పిల్లల్ని పండుకోబెట్టి కేక్ వీలే ఎంజాయ్ చేస్తారా అని. సో నేను అట్లా ఎప్పుడు చేయను. ఫస్ట్ పిల్లలు ఇంపార్టెంట్ మనకి. వాళ్ళ కోసం స్పెషల్గా సపరేట్గా కేక్ చేసినాను, వాళ్ళకి ఇష్టమైనట్టు. లైక్ ప్లెయిన్ కేక్ అంటే లైక్ ఆల్మండ్ ఫ్లోర్ వేసినాను, ఓట్స్ పౌడర్, మొత్తం హెల్దీ అనమాట. ఆటా యూస్ చేసి కేక్ అయితే చేసినాను. సో వాళ్ళు ఫస్ట్ అయితే తినేసినారు హ్యాపీగా. అండ్ జాగరీ పౌడర్ యూజ్ చేసినాను. షుగర్ అయితే అస్సలు వాడట్లేదు, ఇంట్లో షుగరే రావట్లేదు. ఒకవేళ వచ్చింది అంటే ఏదైనా స్పెషల్గా ఏమైనా డెజర్ట్ చేస్తున్నాము అంటే అప్పుడే తీసుకొస్తున్నాను. సో ఇంకా ఇప్పుడు వచ్చేసి చాక్లెట్ కేక్ అయితే అవుతుంది. ఇంకా కొంచెం చిన్నగా డెకరేషన్ ప్లాన్ చేసినాను అనమాట. అది ఎంతవరకు సక్సెస్ అవుతుందో తెలియదు. సో చూస్తూ ఉండండి, కొంచెం కొంచెం వీడియోస్ తీస్తూ ఉంటాను. అండ్ రేపు ఏం చేయబోతున్నానో అది కూడా చూపిస్తాను. సో ఫస్ట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేసేయండి, ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. సో 40K అయితే క్రాస్ అయింది మన ఛానల్లో సబ్స్క్రైబర్స్. సో ఇలాగే పెరుగుతూ ఉండాలని కోరుకుంటున్నాను, ఓకేనా? ఇంకా ఏమంటారు, బెలూన్స్ అవన్నీ అయితే ఉన్నాయి. ముందే ఒక 1 week ముందే అన్ని ఆర్డర్ చేసుకున్నాను. కొన్ని ఐటమ్స్ లైక్ ఇట్లా ఐ లవ్ యూ అని, ఇంకా ఇవన్నీ ఆర్డర్ చేసి అయితే పెట్టుకున్నాను. ఒకటి షియర్ క్లాత్ ఉంటుంది కదా, వైట్ క్లాత్, అది కూడా ఆర్డర్ చేసినాను. అండ్ లైట్స్ కొంచెం సెటప్ అయితే చేసినాను అక్కడ, ఏదో కొంచెం నాకు తోచినట్లు. ఇంకా ఇవన్నీ బెలూన్స్ ఊదాలన్నమాట. ఇది ఒకటి భయం అవుతుంది, ఎందుకంటే ఒక్కటి కూడా బై మిస్టేక్లీ పలిగిపోయింది అనుకో, పిల్లలు ఇంకా లేస్తారు. సో అది చూసుకోవాలి. ఇంకా బెలూన్స్ అంతే. ఇంకా నేను ఏం గిఫ్ట్ అయితే తెచ్చినానో అక్కడ ఒక టేబుల్ మీద అరేంజ్ చేసేస్తాను, అంతే. సింపుల్, మనకి ఎట్లా అనిపిస్తే అట్లా చేయాలండి. నాకు ఐ మీన్ నా వే ఆఫ్ షోయింగ్ లవ్ అనమాట. పెద్ద పెద్ద గిఫ్ట్స్ ఇవ్వనక్కర్లేదు, లైక్ ఎక్కడికో వెళ్ళనక్కర్లేదు. జస్ట్ మన దగ్గర ఎంత ఉందో అంతలోనే హ్యాపీగా ఉండాలి. సో అది నేను ప్రిఫర్ చేస్తాను. సో ఎవ్రీ ఇయర్ ఆయనకి ఇవన్నీ ఇష్టం లేకపోయినా సరే నన్ను ఫస్టే చెప్పేస్తాడు అనమాట, ఏం చేయొద్దు నాకు నచ్చదు అని చెప్పి. బట్ మనం చేస్తూనే ఉండాలి. వాళ్ళు మన కోసం ఇంత ఐ మీన్ వాళ్ళ లైఫే సాక్రిఫైస్ చేస్తారు. అన్నీ ఏది ఉన్నా కానీ లేదు ఫస్ట్ పిల్లలకి, నన్ను అండ్ పిల్లల్ని ముందు పెడతారనమాట. సో ఇట్లాంటి స్పెషల్ డేస్ అప్పుడు వాళ్ళని స్పెషల్గా ఫీల్ చేయాల్సిన ఐ మీన్ రెస్పాన్సిబిలిటీ మనదనమాట. సో అదే చేస్తున్నాను ఇప్పుడు. ఎంతవరకు అవుతుందో చూడాలి. సో ఇప్పుడైతే ఇంకా బెలూన్స్ స్టార్ట్ చేసేస్తాను ఊపడము. అది పంప్ ఉంది, బెలూన్స్ది పంప్, దాంతో చేసేస్తాను. సో నేను పిల్లల కోసం చేసిన అని చెప్పినాను కదా కేక్, ఇగోండి చూడండి.
మస్త్ అయింది నిజంగా. లైక్ ఎక్కువ స్వీట్ కాకుండా ఇందులో హనీ వేసుకొని తింటే సూపర్ టేస్ట్ ఉంటుంది. మిల్క్ తోటి చాయ్ తోటి అయితే నెక్స్ట్ లెవెల్ ఉంటుంది అనమాట. అందుకే కొంచెం ఎక్కువ చేసినాను, సో దట్ మేము కూడా తినొచ్చు. సో చాక్లెట్ కేక్లో కూడా ఎక్కువ నేను స్వీట్నెస్ ఏం వేయలేదు, లైక్ మైల్డ్ స్వీట్నెస్ అట్లా పెట్టినాను అనమాట, సో దట్ పిల్లలు అది కూడా తినొచ్చు అని చెప్పేసి. సో మా హస్బెండ్ ఎప్పుడు వస్తారు అనేది చెప్పలేదు కదా. ఇప్పుడు టైం వచ్చేసి 11 అవుతుంది. ఆయనది ఇప్పుడు లాగౌట్ టైం అనమాట. ఇప్పుడు స్టార్ట్ అయిపోయినారు ఉండొచ్చు. సో ఇంటికి వచ్చేసరికి 12:30 లేదంటే 12:15, 12:20 మ్యాక్స్ అట్లా ఆ టైంలో వస్తారనమాట. సో ఆ టైం వరకు నాకు 1 అవర్ ఉంది. సో హ్యాపీగా నేను డెకరేషన్ అదంతా చేసుకోవచ్చు. కేక్ అయితే ఇంకా రెడీ అయిపోయింది. సో ఇట్లా అయితే చేసినాను. పైన అది క్రాన్బెర్రీస్ అనమాట. సో పిల్లల కేక్లో కూడా క్రాన్బెర్రీస్ యాడ్ చేసినాను, సీడ్స్, సో దట్ పిల్లలు హ్యాపీగా తినేస్తారు కదా. ఇంత అయితే చాలు, మళ్ళీ ఎక్కువ ఊపితే పలిపోతాయని భయం. ఐ లవ్ యూ సోను. సో వీడియో అప్లోడ్ అయినాక ఎట్లయినా చూస్తావు కదా. ఐ లవ్ యూ సో మచ్. ప్యాకింగ్ ఏం చేయలేదు, ఎందుకులే అని చెప్పేసి ప్యాకింగ్ చేయలేదు. అండ్ ఇంకా ఆయనకి ఎంతో ఇష్టమైన ప్రోటీన్ బార్స్ అన్నమాట. సో ఏంటంటే లైక్ ఇప్పుడు ప్రజెంట్ ఆయన ఇష్టంగా చేసే దాన్ని బట్టి నేను ప్లాన్ చేసుకున్నాను అనమాట. ఎందుకు అన్నిట్లో మనీ వేస్ట్ చేయడము, ఫ్లవర్స్ అయినా సరే ఏవైనా సరే ఇప్పుడు తీసుకుంటాం రేపటి వరకు అవి ఇదైపోతాయి, లైక్ వాడిపోతాయి కదా. సో దానికి అంతంత మనీ పెట్టే కన్నా ఇప్పుడు అదే మనకి అదే అమౌంట్లో మంచిగా హెల్తీగా ఎప్పుడు ఇవి తీసుకున్నాం, అట్లీస్ట్ మనకి ఇప్పుడు మా హస్బెండ్కి కంపల్సరీ ఒక 15 to 20 days అయితే ఆయనకి కుర్సత్ అనమాట. సో అందుకు అట్లా ప్లాన్ చేసిన అనమాట. రోజెస్ అవన్నీ తీసుకోవాలి, ఒక చిన్న ఫ్లవర్ తీసుకున్నా అంతే, ఎక్కువేమొద్దు అని. సో ఇది కొంచెం అరేంజ్ చేస్తా. అండ్ ఇదొకటి, ఇక్కడ కేక్ అంతే. ఓ బెలూన్స్ అన్నీ ఊదే వరకు ఉబ్బరి ఇచ్చేస్తుంది ఫుల్. ఫ్యాన్ ఇంకా ఫుల్ ఎగిస్తే ఆ బెలూన్స్ అన్నీ అటు ఇటు అయిపోయి మళ్ళీ పలిగిపోతాయి అని చెప్పేసి ఇంకా తక్కువ వేసేసినాను అనమాట. 3 నెంబర్ మీద నడుస్తుంది, అందుకే చాలా ఉబ్బరిస్తుంది. సో ఇప్పుడైతే అంతా రెడీ అయిపోయింది, లైక్ మొత్తం అక్కడ సెట్ చేసేసినాను. సింపుల్గా ఊడిపోతూనే ఉన్నాయి బెలూన్స్ కూడా, అంత పర్ఫెక్ట్గా ఏం పెట్టలేదు అనమాట. ఏదో ఆయన వచ్చే వరకు మంచిగా కొంచెం సెట్ ఇట్లా కనిపిస్తే చాలు, ఇంకెక్కువ మొదలే. ఇది లైట్స్ ఆఫ్ చేస్తే మీకు తెలుస్తుంది. సో చిన్నగా అట్లా కేక్ కూడా రెడీ అయిపోయింది. అమ్మ పిల్లలు అయితే లేవలేరు, థ్యాంక్ఫుల్లీ, థ్యాంక్స్ టు గాడ్. వాళ్ళు వేసినారంటే ఏం కాదు, వాళ్ళు వేస్తే ఏం కాదు, ఎంజాయ్ చేస్తారు. కానీ రేపు స్కూల్ మిస్ అయిపోతుంది మళ్ళీ, ఎందుకంటే ఇప్పుడు హాఫ్ డేస్ కాబట్టి అవి పడిపోతూనే ఉన్నాయి అన్నీ. హాఫ్ డేస్ కాబట్టి మార్నింగే వెళ్ళాలన్నమాట, 8 వరకు స్కూల్లో ఉండాలి. సో 12:30 వరకు అయితే వచ్చేస్తారు.
సో అది ఇంకా రేపటి ప్లాన్స్ అయితే ఏం తెలియదు, అస్సలు తెలియదు. ఎందుకంటే మా హస్బెండ్కి వీక్లో 2 times ఆఫీస్కి వెళ్ళాలన్నమాట, ట్యూస్డే అండ్ వెనస్డే. సో రేపు వచ్చేసి వెనస్డే. రేపు మరి వెళ్తారో ఉంటారో అసలు ఏం తెలియదు. యాక్చువల్లీ నార్మల్గా ఏం ప్లాన్ అయితే చేయలే, ఎందుకంటే ఇప్పుడు పిల్లలకి ఎగ్జామ్స్ కూడా ఉన్నాయి, మళ్ళీ బయటికి వెళ్తే లేట్ అయిపోతుంది. సో ఇంకా లేట్ అయితే మా పిల్లలు లేట్ అన్నారంటే పొద్దున్న లేవరు అనమాట. సో ఇంకా అందుకే ఏం ప్లాన్ అయితే చేయలే, ఇంట్లోనే ఏదో చిన్నగా సెలబ్రేట్ చేసుకుంటాం. నేను హస్బెండ్ పిల్లలు టెంపుల్కి అయితే వెళ్ళేసి వస్తాము. సో అట్లా వెయిటింగ్ చేయాలంటే అస్సలు మంచిగా అనిపించదు అనమాట. మొత్తం సెట్ అయితే అంత అయిపోయింది, ఇంకా వెయిట్ చేసుకుంటూ కూర్చోవాలి. 15 minutes 12కి మా హస్బెండ్ రానికి ఇంకా 1/2 hour. ఈ 1/2 hourలో మొత్తం ఇవన్నీ ఊడిపోయేటట్టు ఉన్నాయి. లవ్ వెళ్ళిపోయింది, అయ్యి ఇంకా యూ ఉంది, అన్ని కింద పడిపోతున్నాయి అనమాట. ఇప్పుడు ఏం చెయ్య, 12 అయిన తర్వాత ఒకసారి ఫైనల్ టచ్అప్ ఇచ్చేస్తా, సో దట్ ఒక 10-15 minutes అట్లనే ఉంటాయి, అంతే అనమాట. సో వీడియో లైక్ చేయండి, ఓకేనా, సపోర్ట్ చేస్తూ ఉండండి. ఇట్లాంటి వీడియోస్ ఏమైనా చేయాలన్నా, లైక్ వ్లాగింగ్, డైలీ వ్లాగ్స్, లేకపోతే వీక్లీ ఏమన్నా వ్లాగ్స్ ఏమైనా చేయమంటారా, ఏమైనా ఇంట్రెస్ట్ ఉందా మీకు నా వీడియోస్ చూడడం, అట్లా ఏదైనా ఉంటే నాకు ఒక కమెంట్ చేసిండు అనమాట. సో నేను దాని మీద ఆలోచిస్తాను, వీడియోస్ చేయడానికి చూస్తాను. ఇప్పుడు టైం ఇవ్వాలి, వీడియోస్ తీయాలి, చాలా డీలే చేసేసినాను. ఏమంటారు, కామెడీ వీడియోస్ కూడా చేస్తున్నాము నేను హస్బెండ్, కానీ మంచిగా ఉన్న కంటెంట్ మంచిగా ఉంటే మీరు కూడా చూడ్డానికి కూడా మంచిగా ఉంటుంది కదా అని చెప్పేసి వెయిట్ చేస్తున్నాం అనమాట. సో అట్లా ఇది పొంగినట్టు, పిల్లల కోసం చేసిన కేక్ పొంగినట్టు ఇదైతే ఎక్కువ పొంగలేదు, ఫ్లఫీ అయితే ఉంది, మంచిగా బేక్ అయింది, క్రాక్ కూడా వచ్చింది. ఇంకా టేస్ట్ ఎట్లుంటుందో చూడాలి. ఇంకా సింపుల్గా వచ్చేసింది చూడండి. పర్ఫెక్ట్గా కుక్ అయిందనమాట, చూడండి. నైస్. సో కేక్ అవన్నీ చేసిన వెజిల్స్ ఉన్నాయి కదా, అవన్నీ క్లీన్ చేసుకుంటున్నాను అనమాట. ఎంత నైట్ అయినా సరే నాకు ఇది అలవాటు ఉంది, కంపల్సరీ క్లీన్ చేసేస్తా. షింక్లా వెజిల్స్ ఉండని అట్లా వడ్లను అస్సలు, అది మంచిది కూడా కాదని అంటారు అనమాట. సో ఎంత నైట్ అయినా సరే వెజిల్స్ అన్నీ క్లీన్ చేసుకొని స్టవ్ మొత్తం క్లీన్ చేసి పండుకుంటాను నేను. అప్పుడే కదా నెక్స్ట్ డే మార్నింగ్ కిచెన్లోకి వచ్చినప్పుడు ప్రశాంతంగా ఉంటుంది, చాయ్ పెట్టుకొని తాగాలి అన్నట్టు. ఆ కిచెన్లోకి రాగానే అందులో వెజిల్స్, అక్కడ స్టవ్ మొత్తం గలీజ్ ఉంటే అస్సలు మంచిగా అనిపించదు. సో అందుకే మీలో ఎంతమంది ఇట్లున్నారో నాకు కమెంట్ చేయండి. ఒకవేళ లేకపోతే ఇదే ఫాలో అవ్వండి, ఎంత నైట్ అయినా సరే వెజిల్స్ క్లీన్ చేసుకొని పండుకోండి, చాలా మంచి పద్ధతి అది. మా హస్బెండ్కి ఫోన్ చేయాలా, విషయాలే కదా, ఇంకా 3 minutes ఉందన్నమాట. ఇప్పుడే కొనాలైతే వచ్చిందో, సో చూడండి ఆయన రియాక్షన్. क्या हुआ? Close your eyes. Hey, close your eyes. भगवान अभी नहीं खोलो, ऐसे ही रहो. ओपन. हैप्पी एनिवर्सरी. अरे वाह, हैप्पी एनिवर्सरी 11 साल. अच्छा, कैसा लगा?
సో నువ్వు రికార్డ్ చేస్తున్నా Great. 11 years. 11 years of anniversary. That means it's a steel anniversary. Very happy. Long way to go. We'll celebrate same like 25 years, 50 years with God blessing. 50 అయినా ఇంకొద్దా? Ah, ఈ దేవుడు అనుమతిస్తే ఇంకా ఎక్కువ I can't say so మంచిగా అన్నమాట. ఆధారపడదు. హ్యాపీయా? మంచిగా ఉంది. అరే మైక్ పెట్టుకోవా? కొంత చాలు బట్ గ్రేట్ సర్ప్రైజ్. సో గ్లాడ్ అండ్ హ్యాపీ. అండ్ వన్ అదర్ థింగ్, వెరీ హ్యాపీ టు సీ సచ్ అ గ్రేట్ సర్ప్రైజ్. బ్యూటిఫుల్. Didn't expect, seriously. Anyways, you always surprise me with your surprises. Very nice. Beautiful. Thank you so much, Mona. Wow. Yeah, guys, this was one of the best cake, homemade cake. Healthy one. Healthy version of it. యాక్చువల్లీ బయటకు వెళ్ళి తెప్పిద్దాం అనుకున్నా కానీ పిల్లలు తినరు. సో ఇంకా అందుకే సో నేను ఇంకో కేక్ కూడా చేసిన Oh, is it? పిల్లల కోసం సపరేట్. అంటే వాళ్ళు కట్ చేసి తిన్నారు ఆల్రెడీ. దిస్ ఈస్ ఫర్ యూ. Yummy cake. But తినకముందే చెప్పేస్తున్నా. you can think in this healthy version of it. బయట కేక్ చాలా దొరుకుతాయి కానీ హెల్తీ ఉంటాయి తెలియదు. హోమ్ మేడ్ ఇస్ ఆల్వేస్ ద బెస్ట్. చలో ఫ్రెష్ అయ్యిరా, మనం కేక్ కట్ చేద్దాం. లైట్ వేస్తాం. తీతి సంథింగ్ డిఫరెంట్. కేక్ అయితే సూపర్ అయింది, నిజంగా మస్తు టేస్ట్ అయింది. సో బ్యూటిఫుల్. మ్యాగ్నెట్ రైట్? వావ్. పాత పాత పిక్చర్స్ అన్నమాట, అవి ఫ్రిడ్జ్ మ్యాగ్నెట్స్ లాగా చేయించినాను. ఒకటి 4 నావి, పిల్లలవి, అందరివి. వావ్, చాలా బాగుంది. నైస్. నాకు ఇప్పుడు కేక్ చూస్తుంటే మిల్క్ అండ్ కేక్, పాలు అండ్ కేక్ సూపర్ టేస్ట్. బాగుంది కదా. అండ్ ఇది చాలా స్పెషల్ పిక్చర్ అనమాట. మా హస్బెండ్ ఫస్ట్, నెక్స్ట్ రుద్దు అండ్ మా ధ్రువ్, లక్కీ, ఈ ముగ్గురు చిన్నప్పటి పిక్చర్ అనమాట. సో ఒకవేళ పిక్చర్ పోయినా కానీ, నా ఫోన్లో పిక్చర్ పోయినా కానీ ఇది ఉంటుంది ఎప్పటికీ. వెరీ నైస్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వండర్ఫుల్. ఇది నా బర్త్డేది. अच्छा लगा? मस्त एकदम. वो तो आपका प्रोटीन बार्स डिफरेंट मैक्स प्रोटीन का भी अच्छा रहता वो. So many. అండ్ రోజెస్ కి పెట్టే పైసలు నేను దీనికి పెట్టినా. That's good. Roses will go in dustbin and this. అరే ఒకటి తీసుకున్నాను, మర్చిపోయినా, సారీ. అదే అప్పటి నుంచి నాకు అనిపిస్తుంది ఏదో మర్చిపోయినా. నేను చెప్పినాను కదా ఒక్కటే తీసుకున్న ఫ్లవర్ అని. ఏదో సింపుల్గా ఇవ్వాలి కదా అని చెప్పేసి. హ్యాపీ యానివర్సరీ. అది కనిపిస్తలేదు, లోపలికి వెళ్ళిపోయింది. అది ఫ్రిడ్జ్లో పెట్టినా. ఉండాలి, మ్యాండేటరీ. నార్మల్గా హస్బెండ్ ఇస్తారు బయటకి, కానీ ఇప్పుడు ట్రెండ్ మారింది. Wife husband gives me roses, flowers. So I'm very lucky to have such wife who always take care of me, and you know, she always gives me something or the other thing as a surprise. నేనేమి అంటే నువ్వు ఇయర్లో వన్స్, సంవత్సరానికి 1-2 సార్లు ఇప్పుడు చాలా పెద్దది ఇస్తుంది అన్నమాట. సో లాస్ట్ ఇయర్ నాకు ఫోన్ వచ్చింది. ఈ ఇయర్ చూద్దాం, ఇంకా ఉంది కదా, చాలా టైం ఉంది. బాగుంది. వెరీ నైస్. అది కింది చూడు ఫస్ట్.
సో ఇంకా ఆయన అది చూసుకుంటాడు. రేపు రేపు ఏం ప్లాన్, ఇప్పుడు ఇంకా మాట్లాడతాను ఏం ప్లాన్ ఏంది అనేది. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నాకు ఆయన ఆఫీస్ వెళ్తున్నాడా లేదా అనేది తెలియదు అనమాట. సో దాన్ని బట్టి పిల్లలైతే మార్నింగ్ స్కూల్కి వెళ్ళిపోయి ఆఫ్టర్నూన్ వచ్చేస్తారు. దాన్ని బట్టి ప్లాన్ చేస్తాం. సో రేపు ఏం చేస్తాం అనేది రేపు చూపిస్తాను. సో యా, గుడ్ నైట్. 12:30 అయిపోతూనే ఉంటాయి. సో బాయ్. ఆయనకి డ్రై ఫిట్. To keep me fit. ఎస్. Dry fit to keep me fit. Wow. YouTube channel. Hello guys, welcome to our new YouTube video. Hello guys, welcome to our channel. How ఇంకా are you guys? I am fine. ఇంకా యానివర్సరీ రోజు ఏం వీడియో తీయలేకపోయాను అనమాట. ఎక్కడికి వెళ్ళలేదు, హస్బెండ్ కి ఆఫీస్, పిల్లలకు స్కూల్, ఇంకెక్కడ వెళ్ళలేదు. అత్తమ్మ వాళ్ళు వచ్చినారు. సో ఇంకా ఇంట్లోనే ఫుడ్ మంచిగా ప్రిపేర్ చేసుకొని ఎంజాయ్ చేసినాము. ఇంకా వీడియో ఏం తీయలేదు. దాని తర్వాత ఉగాది కూడా మంచి సెలబ్రేట్ చేసుకున్నాము. సో ఇప్పుడు వచ్చేసి నీలోఫర్ వెళ్తున్నాం అనమాట. ఎందుకంటే ఇంకా లాస్ట్ మళ్ళీ హలీం ఉంటుందో లేదో తెలియదు. సో వెజ్ హలీం తినడానికి వెళ్తున్నాం. చాలా చాలా టేస్టీగా ఉండే. నేను షార్ట్స్ లో చెప్పినాను ఆల్రెడీ. ఇంకా మా హస్బెండ్ కి అడిగినాను, హాలిడే కదా రేపు సండే వెళ్దామని అంటే ఇంకా వెళ్దామని చెప్పినారు. ఇప్పుడు మేము ఇంట్లో నుంచి 10:30కి స్టార్ట్ అయినాము. ఇంకా చూడాలి అక్కడ పోయినాక రష్ ఉంటుందో లేదో. క్యా హిమాయత్ నగర్ బ్రాంచ్ అక్కడ వెళ్తున్నాం మేము. పిల్లలైతే ఫుడ్ తినేసినారు. దిక్రా బేటా. ఇప్పుడు ఏం తింటావురా? అరే దిఖారీ మే ఆ బోలో ఫస్ట్. సో మీలో ఎంత మంది నీలోఫర్ హలీం ట్రై చేసినారో నాకు కామెంట్ చేయండి. మళ్ళీ అది దొరుకుతుందో లేదో తెలియదు. ఇంకా అందుకే తినేద్దాం అని చెప్పి వెళ్ళినాం. నేను మా హస్బెండ్ అయితే ఫుడ్ తినలేదు, పిల్లలు అయితే తిన్నారు. అక్కడ హలీం లేకపోతే వీళ్ళు ఏం తాగుతారు? చాయ్ తాగుతారు అంతే. ఎందుకంటే నీలోఫర్ చాయ్ స్పెషల్ కాబట్టి సో చాయ్ అయితే తాగుతాము. చాయ్ ఏం పెట్టాము పిల్లలకి, జస్ట్ ఏమన్నా అక్కడ డైరెక్ట్ బిస్కెట్ should go slow. देखो ఇంగే नहीं जाएंगे. इतना दूर आके फिर ఫుల్ ట్రాఫిక్ ఉంది. అక్కడ నుంచి లేదు కానీ నీలోఫర్ గల్లీలోనే ఫుల్ ట్రాఫిక్. हालिम नहीं है. देखो इधर ఇక్కడ చూడు. హలో గాయ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఇది మళ్ళీ ఆ రోజు ఇంకా ఏమంటారు హలీం కోసం వెళ్ళినాం కదా, అసలు హలీం దొరకలేదు. ఇంకా సీదా ఇంటికి వెళ్ళిపోయినాం అనమాట. మంచిగా అయింది. నేను ఇంట్లో ఆల్రెడీ డిన్నర్ ప్రిపేర్ చేసినాం కాబట్టి ఇంటికి వెళ్ళి డిన్నర్ చేసేసి పండుకున్నాము. సో ఎట్లా వర్షం పడుతుంది ఇప్పుడు. మేము యాక్చువల్లీ ఈ రోజు నా బర్త్డే March 24th. హ్యాపీ బర్త్డే. March 18th నుంచి ఇప్పటి వరకు వీడియో తీస్తూనే ఉన్నా. ఇదంతా ఒక లెంది వీడియో వేసేస్తాను అనమాట. చూడండి, సపోర్ట్ చేస్తూ ఉండండి. సో ఇప్పుడు మేము వచ్చేసి బాల్కంపేట్ టెంపుల్ కి వచ్చినాం. దర్శనం మాత్రం సూపర్ గా జరిగింది. ఇంకా దర్శనం చేసుకుంటున్నాము, వర్షం ఫుల్ స్టార్ట్ అయిపోయింది అనమాట. సో ఇంకా మా దర్శనం అయిపోయి ఇప్పుడు ఇంకా ఇంటికి వెళ్తున్నాము. లైక్ పిల్లలు అయితే బయటనే తిందాం అంటున్నారు. సోను నువ్వేమంటావు? ఇంటికి వెళ్దామా బయటనే తిందామా? లక్కీ ఇంట్లో will eat food in our home or outside? Outside. No, we'll order na. No. After going home. No. What no? No, no, no.
సో మా లక్కీకి బయట తినాలని ఉంది, చాలా రోజులు అయిపోయింది కదా, సో ఇంకా బయటనే తిందాం అని అడుగుతున్నారు. సో చూస్తాము, వర్షం అయితే ఫుల్ పడుతుంది, మొత్తం రోడ్స్ అన్ని బ్లాక్ ఉన్నాయి అన్నమాట. ఇదేందో ఏమో అసలు ఎండాకాలంలో వర్షాలు ఏందో అర్థమైతలేదు. కలియుగం. సో మేము ఇంట్లో నుంచి అరౌండ్ 4:30 5 o'clock అట్లా వెళ్ళినాము. కరెక్ట్ టైంకి వచ్చినాం, మంచిగా దర్శనం అయితే అయిపోయింది. మార్నింగ్ ఇంటి దగ్గర టెంపుల్ కి వెళ్ళేసి వచ్చిన తర్వాత ఇంకా ఇంట్లోనే నార్మల్ గా ఎక్కువ ఏం కుకింగ్ అదంతా చేసుకొని తిన్నాం. ఏమంటారు, పెరుగు, వేడి వేడి అన్నం. ఇంకే ఏం చేసినాను లక్కీ, ఈరోజు నేను ఏం కుక్ చేసిన పొద్దున? కాదు మార్నింగ్ అయితే ఇడ్లీ చేసిన బ్రేక్ఫాస్ట్. తర్వాత నిన్న నైట్ కేక్ చేసినాను కదా, హోమ్ మేడ్ కేక్. సో అది చాయ్, పాలు, చాయ్. ఏం చేసిన నేను, బెండకాయకు క్యా బోల్తే ఇంగ్లీష్ మే? లేడీస్ ఫింగర్. నేను ఈ రోజు మధ్యాహ్నం టమాటో పప్పు చేసినాను అనమాట. ఫుల్ వర్షం అయితే పడుతుంది. లక్కీ బెడ్ కూర్చో. అరే రుకో లక్కీ, హోటల్ పోయి ఏం తిందాం? బెండకాయ. నేనే బెండకాయ తింటావా? మా లక్కీకి బెండకాయ అంటే చాలా ఇష్టం. ఇప్పుడు హోటల్ పోయి మేము బెండకాయ కూర తింటాం. नहीं बेंडकाई खाते आप गए होटल जाके? पिज़्ज़ा। नहीं बेंडकाई, బెండి కావాలి తుమ్. మా లక్కీకి రోజు బెండకాయ పెట్టినా గానీ హ్యాపీగా తింటాడు అనమాట, అంత ఇష్టం ఆయనకి. బెండకాయ అన్నం, బెండకాయ రోటీ. రుద్దు హాయ్ చెప్పు. రుద్దు ఇద్దరు దిఖాओ. అలసిపోయారు అనమాట, మార్నింగ్ స్కూల్కి వెళ్ళారు కదా, లేచినారు 7. ఇప్పుడు మార్నింగ్ స్కూల్సే కాబట్టి తొందరగా వెళ్ళేసి వస్తున్నారు. వచ్చేటప్పుడు అయితే పడుకున్నారు అనమాట పిల్లలు ఒక ½ an hour దాకా. సో ఇంకా ఇప్పుడు మంచిగా ఎనర్జెటిక్ ఉన్నారు. రాత్రి చూడాలి ఏం చేస్తారో, ఇంటికి పోయినాక పండుకుంటారో లేదో. ఫుల్ ట్రాఫిక్ ఉందండి చూడండి. ఇక్కడైతే ఎక్కువ వర్షం లేదు. హస్బెండ్ బిజీ ఇన్ డ్రైవింగ్. चेरी जूस क्या होता है? जूस उसके ऊपर चेरी रहता है. ले जूस वूस కాదు, బయట వర్షం పడుతుంది. జ్యూస్ తాగొద్దు, హాట్ సూప్ తాగాలి, బిర్యానీ తినాలి. జ్యూస్ ఇంకా No noodles. No. No noodles. No spicy. First అయితే చికెన్ హాట్ అండ్ సాఫ్ట్ సూప్. రుద్దు కోసం చికెన్ నూడిల్స్, చికెన్ హక్కా నూడిల్స్. సూప్ అయితే సూపర్ ఉంది. సర్ది ఉంటే దెబ్బకి వెళ్ళిపోతుంది. ఏం సోనేది ట్రిపుల్ చికెన్, चिकन 555, चिकन 555. या सॉफ्ट नूडल्स देना है आपको? दे दीजिए. सॉफ्ट नूडल्स. वो सॉफ्ट नूडल्स खाओगे ना? పిల్లల కోసం. बस పిల్లల పేరు చెప్పుకొని మేము కూడా తినేస్తాం.
हाँ लकी क्या हुआ ఇంకా లాస్ట్ బిర్యానీ మటన్ బిర్యానీ బాగుంది కదా సింపుల్ లేని డిన్నర్ కంప్లీట్ కాదు. ఎక్కువ స్పైస్ ఏం లేదు బాగుంది పిల్లలు తినేలాగా భయ్యా అరే యార్ లక్కీ पापा परफेक्ट आया इसको క్యా బోలా ఇంకా మేమైతే ఫుడ్ తినేసినాం ఇంకా వెళ్ళిపోతున్నాం ఇంటికి సో మాట్లాడతా ఏమన్నా చాలా Food బాగుండే. ఎట్లుండే? అమరావతి రెస్టారెంట్ అన్నమాట హబ్సి కూడా చాలా బాగుంటది ఫుడ్ ఫీలింగ్ డామ్ స్లీపీ డ్రౌజీ. అంటే ఎక్కువ స్పైసీ అట్లా ఏం ఉండదు మంచిగా పిల్లలు కూడా ఎంజాయ్ చేసేలా ఉంటుంది మీరు try సెకండ్ చేయండి. థర్డ్ టైం అన్నమాట తినడం ట్రై చేయండి అలా. చాలా బాగుంటుంది ఇప్పుడైతే ఇంక ఇంటికి వెళ్ళిపోతున్నాం ఫుల్ నిద్ర వస్తుంది పిల్లలకి ఇంకా మార్నింగ్ స్కూల్ పొద్దున్నే లేవాలి 6 o'clock లేవాలి సో ఇప్పుడు వచ్చేసి 9 అవుతుంది టైమ్ సో ఈ వీడియో ఇక్కడికే ఎండ్ చేసేస్తా అనమాట మళ్ళీ దీన్ని ఇంకొక ఐ మీన్ నెక్స్ట్ చేద్దాము అంటే అది ఎన్ని రోజులకు పోతుందో తెలియదు అందుకే ఇంకా ఈ వీడియో చేసేద్దామని అనుకుంటున్నాను సో యానివర్సరీ రోజు నుంచి స్టార్ట్ చేస్తే నా బర్త్డేకి ఎండ్ చేసినాను అనమాట సో అట్లా లక్కీ పెట్ బరా వెండి తిన్నావా ఓయ్ పిల్లలకి నిద్ర వస్తుంది అనమాట సో అంతే నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం రుద్దు ఎక్కువ మాట్లాడలే ఈ వీడియోలో రుద్దు హాయ్ చెప్పు రుద్దు కూడా ఫుల్ అలసిపోయిండు మంచి సూప్ తాగినాము బిర్యానీ మటన్ బిర్యానీ సూప్ ఇంకా చికెన్ స్టార్టర్ అండ్ నూడిల్స్ పిల్లలు నూడిల్స్ ఇష్టంగా తిని చాలా బాగుంటాయి అనమాట నూడిల్స్ కూడా నేను చాలా రోజుల తర్వాత తిన్నా మంచిగా అనిపించింది కదా చాలా బాగుంది ఫుడ్. ఎంజాయ్ టు ఫుడ్. అయిపోయింది నా బర్త్డే ఇట్లా అయిపోయింది అనమాట మంచిగా అయింది సో ఇంకా అంతే ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసేయండి సబ్స్క్రైబ్ చేయలేదంటే చేసుకోండి అండ్ ఫ్యామిలీ ఫ్రెండ్స్ తోటి షేర్ చేయండి ఓకేనా సో ఇట్లనే మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అనమాట అంతే బాయ్ సీ యూ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్ బాయ్ బోలో బాయ్ 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 బాయ్.